శివ చాలా మంచి వ్యక్తి. రోజు కూలి పని చేసేవాడు. ఉన్నదాంట్లో సర్దుకునేవాడు. అతనికి ఎప్పట్నుంచో ఒక మొబైల్ ఫోన్ కొనాలని ఆశ. దానికోసం అతని కూలీ డబ్బుల్లో కొంచెం కొంచెం దాచేవాడు. శివాకి విజయ్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. అతనికి ఆశ ఎక్కువ. ఒకరోజు శివ డబ్బులు దాచడం విజయ్ చూశాడు. ఏంట్రోయ్ డబ్బులు దాచేస్తున్నావు? పొదుపా? ఏదో మామ చిన్న చిన్నగా దాచిపెడుతున్నా. చిన్నగానే దాచిపెడుతున్నావు గానీ పెద్ద కోరికలే ఉన్నట్టున్నాయి నీకు. అరే కోరికలేంది మామ, మస్తున్నాయి. కోరికనికి ఖర్చేం లేదు కదా, ఫుక్కట్లో మస్తు అనుకోవచ్చు. నిజమే గాని నీకున్న కోరిక ఏదో చెప్పరాదు. నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు మామ. చిన్నగా ఒక ఫోన్ కొనాలని చాలా దినాల నుంచి దాచిపెట్టుకుంటున్నా పైసలు. ఫోన్ కోసమా? ఓహో, ఫోన్ కొని ఏం చేస్తావు? పిల్లని గిట్లా మెయింటైన్ చేస్తున్నావా ఏంది? అరే పల్లెలు కొనికి నీకే పైసలు లేవని నేను ఏడుస్తా అంటే పిల్లని మెయింటైన్ చేయనికి అని అంటున్నావురా. నవ్వించాలి గాని పో, నాకు పని ఉన్నది. అతను వెళ్ళిపోయాడు. ఓ 4 రోజులు గడిచింది. శివ తను దాచుకున్న డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు. ఇవిటితోని చిన్నపాటి ఫోన్ వస్తుంది, పోయి కొనుక్కుంటా అని ఆ డబ్బులు జేబులో పెట్టుకుని ఒక మొబైల్ షాప్కి వెళ్ళాడు. చెప్పండి సార్. సారా? వాడెవడు అని 2 పక్కలా చూశాడు. మిమ్మల్నే సార్. ఏంది నన్నేనా? ఈ సార్ గీరని పెద్ద మాటలు ఎందుకు గాని 1000 రూపాయలల్లా ఓ మంచి ఫోన్ చూపెట్టు. ఇగో ఇది 1000 రూపాయల ఫోను. తక్కువకియవా? 950 ఇవ్వండి. ఇగో 900 ఇస్తా, ఇచ్చేయ్ అని 900 ఇచ్చి ఆ ఫోన్ తీసుకుని బయటకొచ్చాడు. చిన్నగున్న మంచిగుంది ఫోను. ఇయాల్టికి ఫోన్ కొనాలన్న నా కోరిక తీరింది. అలా ఆ ఫోన్ చూస్తూ నడుస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న జస్వంత్ అనే అతన్ని చూడకుండా గుద్దేశాడు. శివ చేతిలో ఫోన్ కింద డ్రైనేజీలో పడిపోయింది. అంతే, శివ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అయ్యో నా ఫోను! అయ్యో ఇప్పుడే కొన్నా, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయి. ఆ ఫోను 1000 రూపాయల ఫోన్ బేరం చేసి 900 కొన్నా. సార్ నా ఫోన్ సార్ బోర్ల పడ్డది. ఆ ఫోన్ కొనుక్కినికి నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డానో తెలుసా సార్? నా ఫోను. జస్వంత్ అతన్ని ఓదారుస్తున్నాడు. ఏ ఊక చిన్న ఫోన్ కోసం ఎందుకు ఏడుస్తావు కానీ? ఊక చూస్తే అమాయకుడు లెక్కనే ఉన్నావు. ఏడవకు, నీ ఫోన్ నీకు ఇస్తాలే నేను. ఎట్లా ఇస్తారు సార్? అది డ్రైనేజ్ లో పడ్డది కదా. నేను ఇస్తా కదా, నువ్వు చూస్తా ఉండు అని జస్వంత్ తన జేబులో నుంచి కర్చీఫ్ తీసి చేతిలో పట్టుకుని ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అయిపో శాంసంగ్ ఫోన్ అని కర్చీఫ్ తీశాడు. అతని చేతిలో శాంసంగ్ ఫోన్ ఉంది. అది చూసి శివ ఆశ్చర్యపోయాడు. ఇగో నీ ఫోన్. ఇది నా ఫోన్ కాదు సార్, నా ఫోన్ నాకు ఇయ్యండి. ఇది నీది కాదా? ఉండైతే అని మళ్లీ కర్చీఫ్ పరిచి ఇందాకట్లాగే చేశాడు. ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అని కర్చీఫ్ తీశాడు. ఈసారి ఐఫోన్ వచ్చింది. ఇదిగో తీసుకో. నా ఫోన్ నాకు ఇవ్వకుండా ఏదేదో ఇస్తున్నారేంటి సార్? ఇది కూడా కాదు, నాది చిన్నపాటి డబ్బా ఫోను. డబ్బా ఫోనా? ఉండైతే అని మళ్లీ కర్చీఫ్ పరిచి ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అయిపో డబ్బా ఫోన్ అని కర్చీఫ్ తీశాడు. ఇదే నా ఫోను. తీసుకో, ఆ 2 కూడా నీకే, వాడుకో. నాకా? ఈ పెద్ద ఫోన్లు నాకెందుకు? ఇంట్లో రీఛార్జ్ చేయనికి పైసలు కూడా లేవు నా దగ్గర. రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫోన్లు నీ కష్టాలన్నీ తీరుస్తాయి. వెళ్ళు. ఏంది ఈ ఫోన్లు నా కష్టాలు తీరుస్తాయా? అరే నువ్వు తీసుకొని పోరా బై, నీకే తెలుస్తది. సరే థ్యాంక్స్ అని చెప్పి అక్కడ్నుంచి ముందుకెళ్లాడు. కొంచెం దూరం నుంచి విజయ్ ఇక్కడ జరిగిందంతా చూశాడు. అమ్మా, ఈడేదో పెద్ద జాదుగర్ లెక్కున్నాడు. వాని డబ్బా ఫోన్ తో పాటు శాంసంగ్ ఫోను, ఐఫోను ఇచ్చిండు. నేను కూడా వాని గుద్ది నా ఫోను పగలు కొట్టుకుని ఏడుస్తా. నాకు కూడా కొత్త ఫోన్లు వస్తాయి అని అనుకుంటూ జశ్వంత్ కి ఎదురుగా వచ్చి అతన్ని గుద్ది కావాలనే అతని ఫోన్ కింద పడేసుకున్నాడు. ఫోన్ పగిలిపోయింది. అమ్మా, నా ఫోను 10,000 పెట్టి మొన్నే కొనుక్కున్నా, నీ వల్ల పగిలిపోయింది. కొత్త ఫోన్ ఇవ్వు నాకు. సరే ఆడవకు, ఇస్తా అని చెప్పి చేతిలోకి కర్చీఫ్ తీసుకుని ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అని కర్చీఫ్ తీశాడు. చేతిలో శాంసంగ్ ఫోన్ ఉంది. అది చూసి విజయ్ ఇదే నా ఫోను. ఇదేనా? ఇదే కాని ఇంకో ఫోన్ కూడా ఉండాలి నాది. ఇంకోటా? ఆగు అని మళ్లీ చేతిలో కర్చీఫ్ పెట్టుకుని
ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా. అని కర్చీఫ్ తీశాడు. ఈసారి ఐఫోన్ వచ్చింది. ఇదే నువ్వు నిజంగా మస్తు మంచోనివి. నా ఫోన్ నాకు ఇచ్చినావు. నకరాలు చేస్తున్నావా రా? వచ్చినావు, గుద్దినావు, ఫోన్ పగల కొట్టుకున్నావు. ఏ ఫోన్ చూపిస్తే ఆ ఫోన్ నాదే అంటున్నావు. నేనేమన్నా పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నానా రా బై నీకు? ఆవు అట్లనా? ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అని విజయ్ వంటి మీద చొక్కా ప్యాంటు మాయం చేశాడు. ఓయ్ ఏం చేసినావు? నా అంగి ప్యాంటు నాకివ్వు. 5 నిమిషాలు ఈయన్నే ఉన్నావంటే ఆ లాగు కూడా మాయం చేస్తా. అమ్మో ఈ నిజంగానే లాగు కూడా మాయం చేసేటట్టున్నాడు అని అనుకుంటూ భయంతో అక్కడి నుంచి పరుగు పెట్టాడు. నీ అవ్వ ఐఫోన్ కోసం ఆశపడితే 10,000 ఫోన్ పై ఒంటి మీద బట్టలు పై అని అనుకుంటూ పారిపోయాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.